నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ మళ్ళీ దాడులు ప్రారంభించిందనమాట. అలాగే నిన్న మధ్యాహ్నం కూడా దాడులు చేసింది. అలాగే ఈరోజు శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు దాడులు చేసిందని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ దురాక్రమణ నేపథ్యంలో కువైట్ దేశ గగనతలంలో గుర్తించిన శత్రువు యొక్క క్షిపణి మరియు డ్రోన్ దాడులను కువైట్ వాయు రక్షణ దళాలు అడ్డుకుంటూ ఉన్నాయని చెప్పేసి కువైట్ సైన్యం శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో తెలిపింది. శత్రు దాడులను విజయవంతంగా అడ్డుకోవడం వల్లే కువైట్లో పేలుళ్లు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ సైన్యం పేర్కొంది. అలాగే కువైట్ దేశవ్యాప్తంగా సైరన్లు కూడా మోగించామని చెప్పేసి కువైట్ అధికారులు అయితే తెలియజేశారు. కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సైరన్లు కానీ లేకపోతే పేలుడు శబ్దాలు వినిపించి ఉంటే కానీ ఆ యొక్క పేలుడు శబ్దాలు అనేవి కువైట్ పైన ఇరాన్ ప్రయోగిస్తూ ఉన్న డ్రోన్లు కానీ మిసైళ్లను కానీ ఆకాశంలోనే పేల్చివేయడం వల్ల వస్తూ ఉన్నాయి. కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రాంతాలలో ఉండాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్ సైన్యం 24 గంటలు పనిచేస్తూ ఉంది. అలాగే వారి యొక్క శక్తి సామర్థ్యాలకు మించి పనిచేస్తూ ఉంది. కువైట్లో ఉన్న ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా వాళ్ళు 24 గంటలు శ్రమిస్తూ ఉన్నారు. అటువంటి కువైట్ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు మాట్లాడుతూ కువైట్లో గడిచిన 24 గంటల్లో ఇరాన్ దాడుల నేపథ్యంలో 32 డ్రోన్లను కూల్చివేశామని చెప్పేసి కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన అన్ని డ్రోన్లను అడ్డగించామని చెప్పేసి ఈ దాడి అనేక కీలక సౌకర్యాలను లక్ష్యం చేసుకుందనమాట. కువైట్లోని పలు ప్రాంతాలను లక్ష్యం చేసుకుందని చెప్పేసి నివాస ప్రాంతాలలో పడిన శకలాల వల్ల ఆస్తి నష్టం జరిగింది కానీ ఎవరికీ గాయాలు కాలేదు. కువైట్ మాతృభూమి భద్రతను, కువైటీ పౌరులు మరియు ప్రవాసుల క్షేమాన్ని కాపాడటానికి తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన ప్రకటించారన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, కాకపోతే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.